కమ్మటి కొబ్బరన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి. చక్కటి కొలతలతో చెప్తాను. కొబ్బరన్నానికి నెయ్యి కొంచెం నూనె కలిపి వేడి చేసుకుందాం. కొబ్బరన్నానికి కొబ్బరి కూరు, నలుపు రాకుండా కొబ్బరి కూరు, అన్నమేమో పొడి పొడిలాడుతూ వండుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఈజీ ప్రాసెస్. మరంట కారంగా ఉండకూడదంట, కొబ్బరి అన్నం కమ్మగా ఉండాలంట మా తిరుపతి జ్యోతి చెప్పి. నూనె నెయ్యి కలిపాం కదా, కాగింది చూడండి. కొన్ని మినప్పప్పు వేద్దాం, అలాగే కొన్ని ఆవాలు. బాగా ఎక్కువ ఫస్ట్ వేగాల్సిన అవసరం లేదు, వేసేద్దాం. నెయ్యను నూనెకి రెండు మిక్స్లో ఉంది కదా, అందుకని చూడండి. తగినన్ని జీడిపప్పు వేయించుకున్నాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదామమ్మా. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కోరి కారంగా వేసుకోకండి కొబ్బరి అన్నాన్ని. కారంగా చేసుకోకండి అమ్మ కొబ్బరి అన్నాన్ని, కమ్మగా ఉండాలని చెప్పింది జ్యోతి. 2-3 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, అది నాకు తను చేసి పెట్టింది, చాలా టేస్ట్ బాగుంది, అందుకని ఇలాగే చేసుకోండి. కొంచెం ఎక్కువ కరివేపాకు, సిమ్ మీద పెట్టాను పొయ్యి. ఇప్పుడేమో కొబ్బరి వేసాక, కొబ్బరిలో ఎక్కువ నలుపు రాకుండా చూసుకోండి. కొబ్బరి కూరేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ఎక్కువ వేగకూడదు, చూసుకోండి, దగ్గరే ఉండి తిప్పుకోండి. ఎక్కువ వేగితే ఆ టేస్ట్ పోతుంది. ఆ కొబ్బరి నూనె వాసన, పచ్చి వాసన పోయిందంటే టేస్ట్ బాగోదు, అందుకని. సరే, కొంచెం వేయించాం కదా, ఇప్పుడు మనం పొడిగా ఉడకపెట్టుకున్న రైస్ వేసేద్దాం. తగినంత ఉప్పు కూడా వేయండి ఈ టైంలోనే. కలుపుకోండి, హై మీదే పెట్టాలి. ప్రతి మెతుకుకి కొబ్బరి అంటుకునేలాగా చక్కగా కలుపుకోండి. దగ్గరే ఉండండి, బాగా తిప్పుకోండి. మనకి అన్నం వేస్తాం, మనం ఎంత అన్నం అనుకుంటున్నామో దానికి సరిపడా కొబ్బరి వేస్తాం కూడా మనం అంత ముఖ్యం అన్నమాట. చూడండి, ఇలా ఒక్క 5 మినిట్స్ తిప్పుకోండి అమ్మ. మొత్తం అంతా అన్నం అంతా కలిపేటట్టుగా. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎక్కువగా బజ్జీలతో తినొచ్చు అంట దీని కాంబినేషను. పచ్చిమిరపకాయ బజ్జీలు కానీ, అరటికాయ బజ్జీలు కానీ, ఏదైనా బజ్జీలతో తింటే చాలా టేస్ట్ బాగుంటుందని వెళ్ళినప్పుడు తను తిరుపతి వెళ్తే కనుక ఇట్లా చేసి పెట్టి బజ్జీలు వేసేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మినపప్పు ఒక్కటే వేయాలి, శనగపప్పు వేయొద్దు. అయిపోయిందమ్మా, డిష్ అవుట్ చేసుకున్నాం, ఆఫ్ చేసేస్తాం. ఎలా ఉందమ్మా జ్యోతి ఆంటీ చేసిన కొబ్బరి అన్నం? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.